ఇది ఫ్లోర్ లెవెల్ మీదే బెడ్ తయారు చేసామండి. ఇది దాదాపుగా ఒక 7 to 8 ఫీట్ నుంచి ఒక 3-3.5 అడుగులు వెడల్పు ఉంది. సో ఇదేంటంటే ఇది ఫ్లోర్ లెవెల్లోనే మనం బెడ్ తయారు చేసాం. దీనికి ఏంటంటే కింద స్లాబ్ మీద వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 1 to 2 ఇంచెస్ థిక్నెస్ మళ్ళీ స్లాబ్ వేసుకోవాలన్నమాట. ఆ స్లాబ్ వేసుకున్న తర్వాత దాని మీద వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత ఈ సైడ్ వాల్ ఉంది కదండి, ఈ సైడ్ వాల్ని మనం ఈ చుట్టూతా అదే స్లాబ్ మీద కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటంటే దీని మీద వచ్చే వాటర్ అంతా కూడా ఈ స్లాబ్కి డైరెక్ట్గా టచ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి దీంట్లో నుంచి వచ్చే డ్రైన్ అవుట్ పైప్స్ ఈ పక్కన పెట్టామన్నమాట. ఇవి ఆ డ్రైన్ అవుట్ పైప్స్. ఆ డ్రైన్ అవుట్ పైప్స్లో నుంచి దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మనం పోసినప్పుడు కానివ్వండి, లేదంటే వర్షం వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది లోపల పక్క మనం ఏమి వాల్స్లో కానీ ఇదంతా కూడా వాటర్ ప్రూఫింగ్ ఏం చేయాల్సిన పని లేదు. ఈ సైడ్స్ కూడా ఏం చేసే పని లేదు. మనం నీట్గా ఉండటం కోసం ప్లాస్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. చేసుకోకపోయినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే స్లాబ్ మీద ఉన్న దీనిపైన వేసే ఎక్స్ట్రా స్లాబ్కి మాత్రం ఒక పైన వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఈ స్లాబ్లోకి లీకేజ్ వెళ్లకుండా ఉండడం కోసం మనం ఈ ఫ్లోర్ను కూడా వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ స్లాబ్ మీదకి వచ్చేస్తుంది. సో దీని మీద నుంచి మనకి రెయిన్ వాటర్ అవన్నీ వాటర్ కడిగినప్పుడు ఎలా అయితే బయటికి వెళ్ళిపోతాయో దీంట్లో నుంచి వచ్చిన వాటర్ కూడా అలాగే బయటికి వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇది మనం బెడ్స్ తయారు చేసినప్పుడు కింద ఎక్కడైతే బీమ్స్ ఉంటాయో మన స్లాబ్లోనే బీమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనం కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్లో అదే బీమ్స్ మీద మనం కనుక బెడ్స్ తయారు చేసుకుంటే లోడ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఎక్కడైతే స్లాబ్లో ఉన్న బీమ్స్ పైనే బెడ్స్ తయారు చేసుకోవాలి. ఆ బెడ్ మీద తయారు చేసుకున్న తర్వాత దీని మీద వచ్చే మట్టి కానివ్వండి, లేకపోతే ఈ సెల్ఫ్ వెయిట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా బీమ్ నుంచి మనకి లోడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. స్లాబ్లో క్రాకులు రావడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. ఇప్పుడు మేము కూడా అలాగే బీమ్స్ మీద వచ్చేలాగానే ప్లాన్ చేసి కట్టామండి పైన ఈ బెడ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మేము చేసింది ఎలాగంటే ఈ ఎడ్జెస్లో బీమ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఎడ్జ్లో ఒక బెడ్ తీసుకున్నాం. ఈ పారాపెట్ వాళ్ళకి ఈ బెడ్ మనం తయారు చేసుకున్న బెడ్కి కొంచెం ఫ్రీ స్పేస్ ఉండేలాగా మనం మూవ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి. సో దానికోసం మనకి ఏంటంటే ఆ బీమ్స్ వచ్చేలాగా బీమ్కి కొద్దిగా దగ్గరలో వచ్చేలాగా చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదనమాట. మనం మిద్దె తోటలో రకరకాలైన పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, అలాగే ఆకుకూరలు పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతిదానికి ఒకే సైజ్ బెడ్స్ కానీ ఒకే రకమైన మట్టి ఎక్కువ తక్కువలో ఉండేలాగా కాకుండా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైనటువంటి మనం బెడ్స్ తయారు చేసుకున్నాం అనమాట. దాంట్లో కొన్ని ఏంటంటే మనం చూస్తే ఇది హైట్ 1 feet హైట్లో మనం బెడ్ తయారు చేసాం. దాంట్లో మట్టి తక్కువ వేసుకున్నాం అనమాట. దీంట్లో వచ్చే తీగజాతి మొక్కలన్నింటినీ దీంట్లో పెంచుకోవడానికి వీలుగా మనం తయారు చేసాం. ఎలాగంటే ఇప్పుడు ఆ తీగజాతి మొక్కల్లో వేర్లు వచ్చేటప్పటికి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. మట్టిలోనే ఎక్కువ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఈ బెడ్ని ఎలా తయారు చేసామంటే 5 అడుగులు వెడల్పు ఇంటూ 10 అడుగులు చేసాం అనమాట. 10 అడుగులు పొడుగు 5 అడుగులు వెడల్పులో తయారు చేసాం. ఇది మట్టి హైట్ కూడా తక్కువ వేసుకున్నాం. దాని వేర్లన్నీ లోపలంతా స్ప్రెడ్ అవుతాయి అనమాట దీంట్లో. అలాగే అవి స్ప్రెడ్ అయిన తర్వాత మిగతా ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మేము టమాటాలు ఇలా చిన్న చిన్న మొక్కలు మళ్ళీ ఈ ప్లేస్ కవర్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకున్నాం అనమాట.